హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో చాలా రోజుల నుంచి ఈ విషయం గురించి డిస్కస్ చేయాలని నేను అనుకుంటున్నాను. అంటే ఏంటి ఆ విషయం గురించి అంటే, ఈ మధ్యకాలంలో న్యూస్లో రిపీట్గా చూస్తున్న విషయం ఏంటంటే, ఏమంటారు, పలానా చోట్ల భార్య భర్తని చంపింది, భర్త భార్యని చంపాడు. ఇదే న్యూస్ అనేది చాలా, అంటే ఇది స్పెషల్లీ ఆడవాళ్ళ గురించే నేను ఇక్కడ మాట్లాడుతున్నానండి. మగవాళ్ళ గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు. తర్వాత నాకు అనిపించినప్పుడు సిచ్యువేషన్ వాళ్ళ గురించి మాట్లాడతాను. సో ఆడవాళ్ళకి చెప్పే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, జీవితం ఎప్పుడూ సాఫీగా సాగదు. ఎప్పుడు లైఫ్లోకి ఒడిదుడుకులు అనేవి వస్తూనే ఉంటాయి. అయితే అసలు ఫ్యామిలీని విచ్ఛిన్నం చేసుకునే అంత, అసలుకి భర్తని కిల్ చేసే అంత కోపాలు ఎందుకు వస్తున్నాయో తెలియదు. అసలు భర్తని చంపడం ఏంటో ఇది అసలు మరీ దారుణం. అంటే వాడితో ఒక 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత కూడా వాడిని చంపడం, సుపారీలు ఇప్పించడం, సో వేరే వేరే కిల్లింగ్ ప్లాన్స్, ఆ ప్లాన్స్ ఎవరిస్తున్నారో కూడా తెలియట్లేదు. కానీ ఎందుకు మీ ఫ్యామిలీని మీరు విచ్ఛిన్నం చేసుకుంటున్నారు? ఒకవేళ ఓకే చంపుతున్నారు, కొన్ని మీరేమన్నా ఇళ్లలో ఉంటున్నారా? తర్వాత పోలీస్ స్టేషన్స్లో కస్టడీ, మీ పాటికి మీరు ఉంటున్నారు, ఇక్కడ పిల్లల పాటికి పిల్లలు. ఎవరైనా మీ ఇద్దరు మధ్యలోకి వచ్చి మీ భర్తని చంపేయి, మీ పిల్లల్ని చంపేయి, ఎవరైనా మీ ఇద్దరు మధ్యలోకి వచ్చి నీ పిల్లల్ని చంపేయి, నీ భర్తని చంపేయి, మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పారంటే ఖచ్చితంగా అది చాలా తప్పండి, అది రాంగ్. ఎందుకంటే అది నిజం కానే కాదు. ఎవ్వడు ఎవరిని చూసుకోడు. దీన్ని ట్రస్ట్ చేయండి. అసలు ఇలాంటి, ఇప్పుడు ఓకే నీకు నచ్చట్లేదు, వదిలిపడేసాయి హ్యాపీగా నీ లైఫ్. నీకు ఇప్పుడు భార్య భర్త అని ఎలా అవుతాము? అక్కడ ఒక కుటుంబం ఉంటుంది, ఇక్కడ ఒక కుటుంబం ఉంటుంది, రెండు కలిస్తేనే భార్య భర్త. నీకు ఇష్టం లేదా? వదిలేసుకో హ్యాపీలీ. అంటే సొసైటీ ఏమన్నా అనుకుంటుంది లైఫ్ సాఫీగా వెళ్ళాలని నువ్వు చంపేస్తున్నావా? సో నీకు చంపే అంత ధైర్యం ఉన్నప్పుడు సొసైటీని ఎదిరించే అంత ధైర్యం నీకు ఎందుకు లేదు? సొసైటీని ఎదిరించు. ఎస్, నాకు నా భర్త నచ్చట్లేదని వదిలేసాయి. చంపడం ఎంత దారుణం, వివిధ కిల్లింగ్ ప్లాన్స్ తోటి. ఆ తర్వాత బయటకు వచ్చినప్పుడు ఎంత షేమ్. నువ్వు ఒక్కదానివే అవుతున్నావు, నాకు వెనక ఫ్యామిలీ అంతా షేమ్గా ఫీల్ అయిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి, ఒకసారి బుర్ర పెట్టి ఆలోచించండి. కరెక్ట్ కానే కాదు. నచ్చలేదా? ఇక్కడ సొల్యూషన్ ఒకటే, కలిసి ఉండడమా విడిపోవడమా? వాడు నీకు నచ్చలేదా? హ్యాపీగా వదిలేసుకోండి, వెళ్ళిపోండి ఎవరి పాటికి వాళ్ళు. పిల్లలు ఎలా పాపము, ఏం చేస్తాం, అలాంటి వాళ్ళు దగ్గర ఉన్నప్పుడు ఎలాగెలాగో వాళ్ళు పెరగక తప్పదు. కానీ ఇలాగ చంపడం మాత్రం చాలా దారుణంగా, అసలుకి ఏందో డబ్బులు ఇచ్చేసి చంపుతున్నారంట, మిక్సీల్లో వేస్తున్నారంట. సో ఎవడెవడనో మధ్యలో ఇన్వాల్వ్ చేయించుకొని వాడిని చంపేయి అంటున్నారంట. 6-10 సంవత్సరాలు కాపురాలు చేసినప్పుడు వాడిలో ఒక్క పాయింట్ కూడా మీకు తట్టట్లేదా? సో మారండి, అలాంటి చేసుకోమాకంటే జీవితం నాశనం చేసుకో.